నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. 2025 మే 28వ తేదీ బుధవారం నాటి రాశి ఫలితాలు. చంద్రుడు ఈరోజు వృషభ రాశిలో మృగశిర నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. అధిపతి కుజుడు. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదాలు. ముందుగా మేషరాశి. ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు ద్వితీయ స్థానంలో చంద్ర సంచారం జరుగుతోంది. అయితే ఈరోజు వీరికి, ఈ మేషరాశి వారికి కొంచెం అశాంతిగా, చిరాకుగా అనిపించేది ఎక్కువగా ఉంటుంది ఈరోజు అనేది సూచిస్తుంది. అయితే వీరు కార్యాలయాల్లో కూడా సహోద్యోగులతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించాలి. ఎందుకంటే వారి మద్దతు లభించేది లేదు అనేది కనిపిస్తుంది, సూచనలు ఉన్నాయి. కాబట్టి సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించండి. ఇక ఆర్థిక లాభాలకైతే కనుక అవకాశాలు కనిపించటం లేదు ఈ గోచారంలో. ఇక ప్రయాణాలకి అనుకూలంగా లేదని చెప్పచ్చు. ఇక విద్యార్థులు కూడా అంత అనుకూలంగా లేదు అనేది సూచిస్తుంది. జాబులో కూడా సమస్యలు ఎదురయ్యేదానికి కొంచెం ఆచితూచి వ్యవహరించాలి సీనియర్స్తో కూడాను అనేది చెప్తుంది. ఆరోగ్యపరంగా చూస్తే కనుక కంటికి, కడుపుకి సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి అనేది సూచన మాత్రమే. ఇక సీనియర్స్లతోనూ పెద్దవారితోనూ కూడా సలహా సంప్రదింపులతో ముందుకు సాగితే వీరికి కొంచెం మంచి ఫలితాలు ఉంటాయి. సొంత నిర్ణయాలకి ఈరోజు వీరికి అంత అనుకూలతలు కనిపించవు. కాబట్టి నిర్ణయాలు అవాయిడ్ చేయొచ్చు. ఇక భూ సంబంధిత వ్యవహారాలలో కనుక ఏమన్నా సమస్యలు ఉంటే వాటిని కూడా నివారించాల్సి ఉంటుంది ఈరోజు. అయితే సేవింగ్స్ నుండి కూడా కొంత డబ్బు ఖర్చు అయ్యేదానికి ఎక్కువగా సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు వీరికి చాలా వరకు కూడా అనుకూలతలు తక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరు వాదనలు మానాల్సి ఉంటుంది ఈరోజు జాబులో విషయాలకి ముఖ్యంగా. ఇక మనీ విషయాలకైతే జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి అనేది సూచిస్తుంది. ఈరోజు వీరు కుజునికి బీజమంత్రం పఠనం చేసిన శ్రేయస్కరం అని సూచించడం జరుగుతుంది. ఇక తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి చంద్ర సంచారం ఇక రాశిలోనే జరుగుతుంది అనేది సూచించడం జరుగుతుంది. ఈ వృషభ రాశి వారికి ఈరోజు వీరు కొంచెం సంతోషంగానే ఉంటారు అనేది సూచించడం జరుగుతుంది. ఆదాయం బాగుంటుంది, వీరికి లాభాలు ఉంటాయి ఎక్కువగా అనేది కనిపిస్తుంది. ద్వితీయంలో గురువు, లాభస్థానంలో శని. ఈరోజు వీరికి చాలా బాగుంటుంది. ఇక చంద్ర సంచారం రాశిలోనే కాబట్టి ఆనందంగా ఉంటారు ఈ వృషభ రాశి వారు. ముఖ్యంగా కుజుడు మీద ఉన్నాడు కాబట్టి వీరికి ఈరోజు వీరు చేసే పనులకి కొంచెం సఫలత అనేది ఎక్కువ కనిపిస్తుంది. అలాగే పెండింగ్ పనులు ఏమైనా ఉంటే కనుక అవి పూర్తి చేసుకోవడానికి కూడా వీరికి ఈరోజు అవకాశాలు కల్పిస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మంచి ఆహారం, మంచి నిద్ర, ఈ రెండు కూడా అలవాటు చేసుకోవాల్సిందిగా సూచన. ఇక వ్యాపారాలు అయితే బాగుంటాయి అనేది కనిపిస్తుంది. విద్యార్థులకి కొత్త విషయాలు అధ్యయనం చేయడానికి ఆసక్తి ఉంటుంది. ఈ రోజున ఆసక్తిగా ఉంటారు విద్యార్థులు అనేది సూచించవచ్చు. ఇక సమయానికి పనులు చేయండి. ఏదైనా అవసరమైతే సలహాలు, సంప్రదింపులు కావాలన్నా కానీ, ఎవరి మద్దతు అయినా కానీ వీరికి ఇంటా బయట మద్దతు అనేది లభిస్తుంది అనేది సూచించడం. ఇక వృత్తి ఉద్యోగాలకైతే కనుక కొంచెం ఇబ్బందులు, పురోగతి ఉంటుంది, కొంచెం ఇబ్బందులు ఇవాళ పొడచూపుతున్నాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ వారంలో, ఈ రోజులో వీరు ఈ సగటున చాలా వరకు అనుకూలతలే కనిపిస్తున్నాయి అనేది అక్కడక్కడ కొంచెంగా ఇది. ఇక ఈరోజు వీరు గణపతి ఆరాధన, సూర్యునికి నివేదన, దుర్గామాతకి ఆరాధన శ్రేయస్కరంగా చెప్పడం జరుగుతుంది. ఇక మిథున రాశి. ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు వ్యయస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. వ్యయస్థానంలో చంద్రుడు, రాశిలోనే గురువు, దశమ స్థానంలో శని. ఇక వీరికి ఈరోజు కొంత అనుకూలతలు తక్కువగానే కనిపిస్తున్నాయి అనేది చెప్పచ్చు. మేజర్ గ్రహాలైన శని, గురువు కూడా కొంచెం ప్రతికూలంగానే ఉన్నారు అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఈరోజు వీరికి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా, ఖర్చులు ఎక్కువగా సూచిస్తున్నాయి అని చెప్పచ్చు.
ఈరోజు వీరికి కొంత అవమానాలు ఎదుర్కొనే అవకాశాలు సంభావ్యత ఉన్నది అని గోచారంలో సూచిస్తుంది. పనుల్లో అడ్డంకులు ఇక కలిగేది కనిపిస్తుంది. పనిలో ఉద్యోగంలో సమస్యలు కొద్దిగా ఎదుర్కొనేది కూడా కనిపిస్తుంది. ఇక జీవిత భాగస్వామితో అయితే సానుకూలంగా లేదు, విభేదాలు అవకాశం ఉంది అనేది సూచిస్తుంది. జాగ్రత్తగా పడండి ఈ విషయాలకి. ఇక వ్యాపార లాభాలు అయితే కొద్దిగా కనిపిస్తాయి ఉంటాయి. పెట్టుబడులకైతే కనుక అధిక ఖర్చులు కనిపిస్తున్నాయి, వాటిని నివారించవచ్చు ఈరోజు. ఇక శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వీరు. ఇక పనికిరాని చర్చలను నివారించాలి వీరు. ముఖ్యంగా గృహ జీవితంలో సమస్యలు ఎదుర్కొనేది ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక మాటపై అదుపు ఉండాలి వీరికి. ఎక్కువగా మాట వల్ల ఈ సమస్యలు కొని తెచ్చుకోవడం అవుతుంది అనేది. సోమరిగా ఉండేదాన్ని కూడా ఇవాళ నివారించాల్సి ఉంటుంది వీరు. అయితే విద్యార్థులకి ఉన్నత విద్య విషయాలకైతే కనుక చాలా అనుకూలంగా ఉంది అనేది చెప్పచ్చు. వీరు ఈరోజు సుబ్రహ్మణ్య ఆరాధన, గురు స్తోత్రాలు వీరికి శ్రేయస్కరంగా ఉంటాయి, ఇంకా మంచి ఫలితాలకి అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ మిథున రాశి వారికి కొంచెం ఈరోజు అంత బాగాలేదని చెప్పచ్చు అనేది సూచనగా చెప్పటం. ఇక తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు అనేది చెప్పచ్చు. లాభస్థానంలో చంద్ర సంచారానికి గాను వీరికి అనుకూలతలు కొద్దిగా కనిపిస్తున్నా కానీ కొంచెం సమస్యలు కూడా ఎదురయ్యేది ఉంటుంది ఈరోజు అనేది చెప్పవచ్చు. ఇక ఆరోగ్యంకి అయితే మానసికంగా అయితే కనుక కొంత మెరుగుదల కనిపిస్తుంది. ఆరోగ్య విషయాలకైతే కనుక దంపతుల మధ్య, వ్యాపారస్తుల భాగస్తుల మధ్య కూడా కొంచెం సానుకూలత అనేది ఏర్పడేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇక కోర్టు వ్యవహారాలకైతే ఈరోజు బాగుండలేదు, వాయిదా వేయచ్చు. ఇక ఆదాయం బాగుంటుంది, అలాగే ఖర్చులు కూడా అలాగే ఉంటాయి అనేది సూచిస్తుంది. ఇక విద్యార్థులకి వాహన సౌఖ్యం, ఈ విధంగా ఈ సౌకర్యాలు అయితే ఉంటాయి. విద్యార్థులకి బాగుంటుంది, వాహన సౌఖ్యం అనేది ఈరోజు ఉంటుంది, అనుకూలంగా ఉంది. శుభకార్యాలకి ఇంట్లో అనుకూలంగా ఉంది. వృత్తిపరంగా కూడా బాగుంటుంది ఈరోజు. ఇక పనులు సకాలంలో పూర్తి చేస్తారు, అలాగే పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకునేదానికి అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి. ఇక బదిలీలకి, ఉద్యోగస్తులకి అయితే బదిలీలతో కూడిన ప్రయాణాలకి కొంతమందికి అవకాశం రావచ్చు అనేది సూచించడం. ముఖ్యంగా ఈరోజు వీరు కర్కాటక రాశి వారు కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఇక మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది, ధ్యానం, యోగా మొదలైనవి చేసినట్లయితే. ఇక సింహరాశి. ఈ సింహరాశిని అనుసరించి దశమంలో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక వీరికి మామూలుగా సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం అనేది ఉంటుంది అనేది ఉంది. అయితే ఈ చంద్ర సంచారం దశమంలో ఏ ఫలితాలు ఇస్తున్నాయి అనేది చూద్దాం. ఈ చంద్ర సంచారం వలన వీరికి ఈరోజు వాహన సౌఖ్యం అనేది ఉంటుంది. ఇక విద్యార్థులకి అయితే బాగుంటుంది, ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది, సిబ్లింగ్స్తో కూడా బాగుంటుంది. ఉద్యోగంలో గౌరవం, పదోన్నతికి గుర్తింపబడటాలు అవకాశాలు వస్తాయి. ఇక వాణిజ్యాలు అయితే చాలా లాభాలు ఉంటాయి. ఇక భూమి, ఆస్తి, ఆభరణాలు కొనుగోలుకి అనుకూలంగా ఉంటుంది ఈరోజు. అయితే జీవిత భాగస్వామితో కొంచెం సానుకూలంగా వ్యవహరించేదానికి ప్రయత్నించాలి వీరు. కొన్ని ఖర్చులను కూడా సూచిస్తున్నాయి, అలాగే విలాస ఖర్చులకి అనేది. ఆరోగ్యపరంగా ఒత్తిడి, మానసిక ఒత్తిడి లేదా గొంతు నొప్పి అనేదానికి కూడా సూచిస్తుంది. ఈ సింహరాశి వాళ్ళకి మానసిక ఒత్తిడి అనేది కొనసాగుతూనే ఉంటుంది అనేది వీరికి చెప్పవచ్చు. ఇక ఈరోజు కూడా మానసిక ఒత్తిడికి అవకాశం ఉంది, ఎందుకంటే అష్టమంలో శని సంచారం జరుగుతుంది. అది ఆ ప్రెషర్ అనేది ఎప్పటికీ వీళ్ళకి ఈ 2.5 సంవత్సరాల కాలంలో కొంత రిలీఫ్ అటు ఇటుగా ఉన్న దశల మూలంగా మామూలుగా అయితే కొంత ఒత్తిడి అనేది ఉంటుంది. మిగతా వర్షాలకి అన్నిటికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది వీరికి. అయితే కొన్ని ఖర్చులను కూడా సూచిస్తున్నాయి అనేది సూచిస్తుంది గోచారం. ఆరోగ్యపరంగా ఒత్తిడి లేదా గొంతు నొప్పికి అవకాశం ఉంది ఈ గోచారంలో. శ్రద్ధ చూపాలి ఎక్కువగా ఆ విషయాలకి. ఇక ప్రేమికులకైతే బాగుంటుంది, వివాహ అవకాశాలు రావచ్చు అనేది సూచిస్తుంది.
వ్యాపారాలకైతే కనుక శుభప్రదంగా ఉంటుంది. ఈరోజు వీరికి చాలా అనుకూలతలే ఉన్నాయి. ఒక ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడి లేదా గొంతు నొప్పి సమస్యల ద్వారా తప్పితే ఈరోజు వీరు గణపతి ఆరాధన చేసినా చాలా మేలు కలుగును అనేది సూచించడం జరుగుతుంది. ఇక కన్యారాశి. ఈ కన్యారాశి వారికి నవమంలో చంద్ర సంచారం జరుగుతోంది అనేది చెప్పచ్చు. నవమంలో చంద్ర సంచారానికి గాను కన్యారాశి వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మెరుగుపడతాయి కూడా వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. ఇక కెరీర్లో కూడా పురోగతి ఉంటుంది. అయితే కొన్ని సవాళ్ళని బాధ్యతలను కూడా వీరు స్వీకరించాల్సి ఉంటుంది. అదనపు భారంగా పనిచేయాల్సి ఉంటుంది. ఇక సంబంధాలలో ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు, దంపతుల మధ్య వివాదాలు వీటికైతే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడి నిర్ణయాలకైతే కనుక ఈరోజు అవాయిడ్ చేయొచ్చు, అంత సుముఖంగా ఉండదు అనేది సూచించటం. ఇక మానసిక ఒత్తిడికి శ్రేయస్కి కూడా వీరికి యోగా ధ్యానం సూచించడం జరుగుతుంది. వాటిపై దృష్టి పెట్టండి మానసిక ఆరోగ్యం నుండి బయటపడటానికి. ఇక లక్ష్యాలపై దృష్టి తగ్గుతుంది వ్యాపారంలో వీరికి అనేది సూచించడం జరుగుతుంది. ఈరోజు నూతన అవకాశాలకి కూడా ఈరోజు ప్రయత్నపూర్వకంగా మీకు అవకాశాలు లభిస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ప్రయాణాలకైతే కనుక అనుకూలం. సంతానంతో కొంత ఇబ్బందులు కూడా సూచిస్తున్నాయి. వారి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఇక ఈరోజు వీరు రాహుకేతువుల స్తోత్ర పఠనం అనేది చాలా శ్రేయస్కరంగా ఉంటుంది వీరికి, ఈ కన్యారాశి వారికి అనేది సూచించడం. ఇక తులారాశి. ఈ తులారాశికి అష్టమంలో చంద్ర సంచారం జరుగుతుంది. కెరీర్లో ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొనేదైతే ఉంటుంది. ఈరోజు ఖర్చులు అధికంగా గోచరిస్తున్నాయి. ప్రమాదాలకి అవకాశం, వాహనాలతో జాగ్రత్తగా ఉండేది ఉంటుంది. ఈరోజు వీరు ఆదాయం ఆర్థిక లాభాలకి ఉంటాయి. అంతేవిధంగా ఖర్చులు కూడా సూచిస్తున్నాయి. ఇక విదేశీ దూర ప్రయాణాలకి అనుకూలంగా ఉంటుంది. సిబ్లింగ్స్తో బాగుంటుంది. నూతన వ్యాపార లాభాలకి అవకాశం కనిపిస్తుంది. నూతన ప్రాజెక్ట్స్కి అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు కూడా లాభాలు కనిపిస్తున్నాయి. ఇక ఆకస్మిక ప్రమాదాలకి సూచనలు ఉన్నాయి. ఈ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం. ఇక విద్యార్థుల నుండి కానీ సంతానం నుండి కానీ సమస్యలు ఎదుర్కొనేది కొంత కనిపిస్తుంది. వారికి ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. ఉండేదానికి ఆస్కారాలు, జాగ్రత్తలు తీసుకోండి. ఇక కుటుంబ సమస్యలు, గృహ సమస్యలకి అవకాశం. వాదనలు అవాయిడ్ చేయండి. ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడికి నుండి బయటపడటానికి ట్రై చేయండి. ఈరోజు వీరు కుజునికి పరిహారాలు చేసిన మేలు కలుగును అనేది సూచించడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు 7వ స్థానంలో సంచారం జరుగుతుంది. ఈ చంద్ర సంచారం 7లో జరగటం వలన ఈరోజు వీరు కొద్దిపాటి సంతోషంగా ఉంటారు అనేది చెప్పచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక లాభాలకు అవకాశం కనిపిస్తుంది. కళారంగం వారికి, వాణిజ్యాలకి లాభాలు ఉంటాయి అనేది సూచించటం. ఇక విద్యార్థులకి ఏకాగ్రత లోపిస్తుంది అనేది సూచించవచ్చు. వృత్తి ఉద్యోగాలకి సమస్యలు కొనసాగుతాయి యథావిధిగా. ఇక వ్యాపార జీవిత భాగస్తుల మధ్య కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది వీరు ఎక్కువగా ఈరోజు. ఇక ఖర్చులు నియంత్రించాల్సి ఉంటుంది అధికంగా. ఈ ఖర్చుల విషయంలో ఎక్కువగా ఈ మధ్య వీరు ఎక్కువగా వృశ్చిక రాశి వారికి ఖర్చులు జరుగుతున్నాయి. శత్రువులను అధిగమిస్తారు, అదైతే ఉంది. ఆరోగ్యంకి కొంత అలసట, ఒత్తిడి ఉంటుంది. ఇక వ్యాపారంలో బాగుంటుంది. కొన్ని ఇబ్బందులు అయితే సూచిస్తున్నాయి, జాగ్రత్త పడండి. ఇక వీరు ఈరోజు చేయదగ్గ పరిహారం సుబ్రహ్మణ్య ఆరాధన, గురు ఆరాధన శ్రేయస్కరం. ఇక ధనుసు రాశి. ఈ ధనుసు రాశిని అనుసరించి 6లో చంద్ర సంచారం జరుగుతుంది. ఇక వీరికి కొద్దిపాటి అనుకూలతలు ఉన్నా కానీ కొన్ని సమస్యలు, సవాళ్ళు కూడా ఉంటాయి ఎదుర్కొనేది అనేది సూచించటం. ఇక కుటుంబంలో సమస్యలకైతే కొనసాగుతాయి వీరికి. విద్యార్థులకి బాగానే ఉంటుంది. పోటీ పరీక్షల్లో సఫలత అనేది ఉంటుంది. విద్యార్థులకి కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కానీ సఫలత ఉంటుంది. వ్యాపార లాభాలు ఉంటాయి. సిబ్లింగ్స్, స్నేహితుల మద్దతు అయితే ఉంటుంది ఈరోజు వీరికి. భాగస్వామ్యానికి అనుకూలం. ఇక వృత్తి ఉద్యోగాలకు కూడా
అనుకూలం. అంటే సీనియర్స్తో గొడవ పడేది ఉండొచ్చు. కాబట్టి ఈరోజు వారితో గొడవ పడకుండా, వాదనలకు దిక్కకుండా ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలకైతే చాలా మంచి రోజుగా కనిపిస్తుంది ఈరోజు. ఇక వాహనాలతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఒకరికి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి, వారి విషయంలో జాగ్రత్త పడండి. ఇక పెట్టుబడులకి ఖర్చులు అధికంగా సూచిస్తున్నాయి, వారి ఆరోగ్య విషయాలకి జాగ్రత్త. ఇక ఈరోజు వీరు గణపతి ఆరాధన చేసిన మేలు చేయును అనేది చెప్పటం జరుగుతుంది. ఇక మకర రాశి. ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు 5లో సంచారం చేస్తున్నాడు. పంచమంలో చంద్ర సంచారం జరుగుతోంది. ఈరోజు కొన్ని ఇబ్బందులు సూచిస్తున్నాయి వీరికి, ఈ మకర రాశి వారికి. సంతానం, విద్యలో ఇబ్బందులు సూచిస్తుంది. ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి కూడా లోనయ్యేది కనిపిస్తుంది. అయితే నూతన ప్రాజెక్ట్స్కి అవకాశాలు రావచ్చు, అనుకూలతలు రావచ్చు. జీవిత వ్యాపార భాగస్తుల మధ్య కూడా సఖ్యతలు లేకుండా వాదనలు అవాయిడ్ చేయండి. వ్యాపార భాగస్తుల మధ్య సఖ్యతకి వాదనలను అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఖర్చులు సూచిస్తున్నాయి, ఆదాయం కంటే కూడా వీరికి నియంత్రించాల్సి ఉంటుంది అనవసర దుబారా ఖర్చుల్ని. ఇక చిన్న ప్రయాణాలలో కూడా ఇబ్బందులు సూచిస్తున్నాయి. ఇక సిబ్లింగ్స్తో సఖ్యత ఉంటుంది వారితో అయితే కనుక. నూతన ఉద్యోగ అవకాశాలకి ఈరోజు అనుకూలంగా కనిపిస్తుంది. అయితే సంతానంతో ఇబ్బందులు, సంతాన ఆరోగ్య సమస్యలు వీటికి కూడా సూచిస్తుంది. ఈరోజు వీరికి ఎంతైనా మిశ్రమంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. ఇక ఈరోజు వీరు రాహుకేతువులకి స్తోత్ర పఠనం చేసిన కొంత ఉపశమనం ఉంటుంది అనేది సూచించటం. ఇక కుంభరాశి. ఈ కుంభరాశిని అనుసరించి 4లో చంద్ర సంచారం జరుగుతుంది. ఈరోజు వీరికి పనుల్లో పురోగతి ఆగిపోతుంది. 4లో చంద్ర సంచారం అంత మనశ్శాంతిని కలిగించదు అనేది సూచన. ఇక పెట్టుబడులకైతే నష్టాలు చూసేది ఉంటుంది. ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి, ఆదాయం బాగానే ఉన్నా కానీ. ఇక వాహనాలతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి వీరు కూడా. తల్లి వైపు నుండి, బంధువుల నుండి సమస్యలు కనపడుతున్నాయి, ఇబ్బందులు కనపడుతున్నాయి. ఇక డబ్బు విషయాలలో కూడా జాగ్రత్త అవసరం వీరికి. విద్యార్థులకి, హైయర్ ఎడ్యుకేషన్కి వారికి చాలా బాగుంటుంది అనేది చెప్పచ్చు. ఇక వృత్తి ఉద్యోగాలకైతే పర్లేదు, సవాళ్ళు, బాధ్యతలు అయితే పెరుగుతాయి అనేది సూచిస్తుంది. ఇక వ్యాపారంలో అధిక ఖర్చులు పెరిగేది ఉంటుంది, ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గృహంలో కొంత అలజడి వాతావరణం ఉండేదానికి ఆస్కారం ఉంది. ఆర్థికంగా బాగానే ఉన్నా కానీ ఈ సమస్యలను అధిగమించే ప్రయత్నం చేయండి. ఈరోజు వీరు శనికి బీజమంత్రాన్ని పఠనం చేయండి, లేదా శనికి స్తోత్రాలు, పూజలు మంచి పరిహారంగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశిని అనుసరించి తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. సామాన్యంగా తృతీయంలో చంద్ర సంచారం అంటే కొద్దిపాటి మంచి ఫలితాలే ఉంటాయి అనేది సూచించటం. ఈరోజు వీరికి ధైర్యంగా ఉంటుంది, మానసిక ధైర్యంగా ఉంటుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది అనేది సూచించడం జరుగుతుంది. శత్రువులను ఓడించే ధైర్యం ఉంటుంది. ఈరోజు సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు, ఆనందంగా రోజు మొదలవుతుంది అనేది చెప్పచ్చు. ఇక ఆరోగ్యం అయితే మెరుగవుతుంది. ఇక సంబంధాలలో మెరుగుదలలు కనిపిస్తాయి. బంధువులు, తోబుట్టువులు అంతా కూడా వీరికి సపోర్టుగా ఉండటం జరుగుతుంది. జాబులో బాసు ప్రశంసలు అందుకుంటారు. పనిలో గుర్తింపుకి ఉంటుంది, పదోన్నతికి, గుర్తింపుకి అవకాశాలు కూడా రావచ్చు. ఇక జీవిత భాగస్వామితో సంబంధ విషయాలకి స్నేహపూర్వకంగా ఉంటుంది వీరికి ఈరోజు అనేది చెప్పటం. ఇక చిన్న ప్రయాణాలకి అయితే మంచి రోజుగా ఆనందంగా ఉంటుంది ప్రయాణాలలో. ఇక విద్యార్థులకి, కొత్త అధ్యయనాలకి ఆసక్తి పెరుగుతుంది ఈరోజు ఈ మీనరాశి విద్యార్థులకి. అయితే సంతానం ఆరోగ్యం గురించి జాగ్రత్త పడాలి కొద్దిగా. ఇక ఈరోజు వీరు గురు ఆరాధన, కుజునికి పరిహారంగా ఎర్ర వస్త్రదానం శ్రేయస్కరం అని సూచించడం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశులకి మేషం నుండి మీనం వరకు. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.